దయగల తండ్రి, నీకు స్తోత్రములు 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 ప్రభువా. అయ్యా, మరొకసారి ఉదయకాల సమయంలో మీ పాదముల చెంతకు చేరి ఉన్నాం. దయగల తండ్రి, మీ యొక్క శిలువ రక్తము చేత మా సకల బలహీనతల్ని కడగండి, మమ్మల్ని శుద్ధిగా చేయండి. అయ్యా, నీవు ఏ స్థలములో ఏ సమయంలో ప్రార్థించినా మా ప్రార్థనల వైపే నీ చెవులు రే మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించమని మీరు సెలవిస్తూ వచ్చారు. అయ్యా, నువ్వు ప్రార్థనలు ఆలకించే దేవుడు. నువ్వు కునుకక ఎన్నడూ నిద్రపోక దయగల తండ్రి, మా ప్రార్థన విన్నపాలు వినుటకు మీరు చేరి ఉన్నారు తండ్రి. మరొకసారి మా సకల పాపదోషములను మీ శిలువ రక్తము చేత కొట్టివేయండి. ఏది పాపమో మాకు తెలియదు, ఏది దోషమో మాకు తెలియదు, కానీ అనేకమైనటువంటి లోపములు మాలో ఉన్నాయి. మా తలంపులు ఆలోచనలు సరిగా పనిచేయడం లేదేమో, మా క్రియలు సరిగా లేవేమో, మా చూపులు సరిగా లేవేమో అని ఎరిగిన దేవుడు తండ్రి, మీ యొక్క శరీరక్తంలో పాలుపుంపులు పొందినటువంటి గడియ మొదలుకొని ఈ క్షణం వరకు కూడా ఏ రీతిగా నడిచి వచ్చినామో క్షుణ్ణంగా ఎరిగినటువంటి దేవుడు గనుక మీ శిలువ రక్తము చేత మమ్మల్ని కడగండి. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. మా మీద పనిచేస్తున్నటువంటి చీకటి దుష్టాత్మలను వెరిగిన దేవుడు, ఏ రకమైనటువంటి శోధనలు మాకు దుష్టుడు తీసుకొస్తున్నాడో వెరిగిన దేవుడు, యేసు నామములో అని గద్దించండి అయ్యా. ఏ రకమైన శోధన మా యొక్క తలంపుల మీద కానీ, మా కన్నుల మీద కానీ, మా నాలుక మీద కానీ, మా చెవుల మీద కానీ, మా శరీరం మీద కానీ లేకుండా యేసుక్రీస్తు నామంలో దుష్టుడు కలిగిస్తున్నటువంటి సకల శోధనలు మీరు కాల్చివేయండి. పరిశుద్ధాత్మ దేవ, మమ్మల్ని శుద్ధులుగా మీరు మలచండి. మా మనస్సు మీద పడుతున్నటువంటి దుష్ట దాడులను వేస్తున్నాములో గద్దిస్తున్నా. హృదయం మీద పడుతున్న దుష్ట దాడులను వేస్తున్నాములో గద్దిస్తున్నా. అయా, ఇదిగో మా యొక్క నేత్రముల మీద పడుతున్నటువంటి దుష్టుని యొక్క దాడులను వేస్తున్నాములో గద్దిస్తున్నా. అయా, మా నాలుక మీద మా నోరు మీద పడుతున్నటువంటి దుష్టుని యొక్క దాడులను వేస్తున్నాములో గద్దిస్తున్నా. మమ్మల్ని దర్శించండి. ఏ కోణంలో మా మీద దుష్టుడు శోధించడానికి వీల్లేదు ప్రభువా. మీరు మమ్మల్ని శుద్ధులుగా చేయండి, మీరు మమ్మల్ని శుద్ధులుగా చేయండి. మీ రక్తమును మా మీద ప్రోక్షించండి ప్రభువు. నీకు వందనాలు వందనాలు వందనాలు. ఆకాశమందు నీవు తప్ప మాకెవరు లేరు తండ్రి. మాకున్న ఏకైక ఆధారము నీవు, మా నిరీక్షణ నీవు. దయగల దేవా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. నమ్మదగిన వాడా నీకు స్తోత్రం. క్షమించుటకు సిద్ధమైన మనసు గల వాడా నీకు స్తోత్రం. అయా, మా శరీర బలహీనతను బట్టి కొన్ని రోజులు మీ సన్నిధిలో కనబడలేకపోయినా, వాతావరణ పరిస్థితిని బట్టి కనబడలేకపోయినా, అయా మా శరీర బలహీనతను తొలగించండి. మాలో ఉన్న సోమరితనమును కాల్చివేయండి. అయా, మాలో చురుకుదనం దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు. నీ సన్నిధికి రావాలన్న కుతూహలం, దాహం ఓ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు కలిగించండి తండ్రి. నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. నీకే వందనాలు 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 తండ్రి. యేసునాథా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. మీ రక్తం మా మీద ప్రోక్షించినందుకు నీకు వందనాలు. మరొకసారి నూతన మనస్సును మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు. క్రొత్త తైలముతో మమ్మల్ని అంటుతున్నందుకే నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. చంటి పిల్లల నోట స్తుతులు సిద్ధింపజేసే దేవా, నీకు వందనాలు 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 వందనాలయ్యా. ఓ, మీరు మస్తులను అంగీకరించడానికి దిగి వచ్చినారు కనుక నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రం. అతి మనోహరుడా నీకు స్తోత్రం. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు 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 వందనాలు. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా.
పరిశుద్ధుడానికి వందనాలు. ప్రేమ స్వరూపిణికి స్తోత్రం. సర్వోన్నత దైవమానికి వందనాలు. తండ్రి సత్య స్వరూపిణికి స్తోత్రం. ఉన్నవాడు అనవడానికి స్తోత్రాలు. నీ పద చుంబన భాగ్యము లేనిచో తన ఘన మహిమలు తృణమిగదయ్యా. నీ నగుమోమును కనలేని తరిన్ తరధన ఘనతలు తృణమిగదయ్యా. నన్ను గని నీవా వలదు
పాద సన్నిధి నీ దరహాస్ అయ్యా దయగల నీ చల్లని చూపు మాకు కావాలి ప్రభు. ఉదయకాల సమయం మా ప్రార్థనలు ఆలకించుటకు మీరు దిగి వచ్చిన దేవుడగా ఉన్నావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నావు ప్రభువా. ఇదిగో మీ సన్నిధిలో మేము విజ్ఞాపనలు చేయబోతున్నాం. కనికరించండి మమ్మల్ని. మా ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీరు ఆలకించండి దేవా అంటూ మనము ప్రార్థన విన్నపాలలో మనం ముందుకు సాగుదాం. దేవుని బిడ్డలను అనుదినం మనం చేస్తున్నాం. మరి కోత ఎంతో విస్తారంగా ఉన్నది. నశించిపోతున్న వారు అనేకులు ఉన్నారు. వారి గురించి మనం ఏమి చేయగలము? ప్రార్థన చేయించు ఉన్నాం. దేవుడే వారిని రక్షణలోకి నడిపించాలి. గొప్ప దైవజనులను లేవనెత్తాలి. భారం కలిగినటువంటి స్వార్థికులను లేవనెత్తాలి. సువార్త ప్రకటించుటకు మంచి ద్వారాలు తెరవాలి. స్వార్థ ప్రకటించుటకు దేవుడు వారిని ఆశీర్వదించి ఐశ్వర్యంతో నింపాలి. మరి కోత విస్తారము, కోతవారు కొద్దిమందే ఉన్నారు కదా. అనేక మందిని కోతవారిని పంపమని మనం వేడుకుంటున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అనేక మంది రక్షింపబడిన తర్వాత కూడా అసత్యములో కొనసాగుతున్నారు. ఏళ్ళు గడిచినా వాక్య జ్ఞానం లేకుండా కొనసాగుతున్నారు. సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ వాక్యం యొక్క సారాంశం ఎరగక జీవిస్తున్నారు. వారు కూడా రేపు క్రీస్తు న్యాయపీఠముకు సిగ్గుపడతారు. వారందరూ కూడా సత్య ప్రత్యక్షత పొందుకొని మరి దేవుని యొక్క ప్రణాళికలో వారు స్థిరపరచబడినట్లుగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డారా, మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సత్య గ్రంథాలు ఈరోజు దేవుడు తన దాసుని అభిషేకించి ఆ సాహిత్యం అంతా కూడా అక్షర రూపంలో ఈరోజు భూమి మీద ఉన్నది. దేవుడే దర్శించి మరి ప్రతి ఒక్కరు దైవజనుని యొక్క గ్రంథాలు చదవాలి, సత్యాన్ని గ్రహించాలి, సత్యమందు ప్రతిష్ఠించబడాలి. వారి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడి దిగి వచ్చి ఈ నూతనమైనటువంటి అద్భుత కార్యాలు జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా దేవదర్శన దినోత్సవం మార్చి నెలలో జరగబోతున్నది. అది వేరే దేశంలో జరిగించాలని దైవజనులు సంకల్పించినారు. అద్భుతంగా జరగాలని మనం ప్రార్థన చేస్తున్నాం. దైవజనునికి మంచి ఆరోగ్యం ఉండాలి, మరి బలమైన అభిషేకం ఉండాలి. దేవుడి దిగి వచ్చి తన అద్భుత కార్యాలు జరిగించినట్లుగా మరి ప్రార్థన చేద్దాం. ఆ యొక్క మీటింగ్ గురించి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దేవుడు తన కృపలో మరి క్షేమంగా జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. సకల అంశాలను బట్టి అందరూ తమను ప్రార్థిస్తుండగా అందరూ ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని ఘనపరుస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, రక్షక, మహాప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ కనికరాన్ని బట్టి ప్రభు మరొక దినంలో ప్రభు మేము అయ్యా ప్రవేశించబడ్డాము. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు తండ్రి నాయన. దినమెల్లా ప్రభు తండ్రి నాయన మీరే మీ కనుచూపు అయ్యా లోన మమ్మల్ని ఉంచి భద్రపరిచి దుష్టుని నోటి నుంచి తప్పిస్తూ వస్తున్నారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉదయకాల సమయం ముందు పరిశుద్ధుడా నిన్ను స్తుతించే అయ్యా ఆరాధించే గొప్ప భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఇక ఉదయకాల సమయమందు ప్రభా తండ్రి నాయన కరగబడిన హృదయాల చేత నీకు అయ్యా కొన్ని ప్రార్థనాంశాలను పట్టుకొని పాల్సడానికి వస్తున్న కృప చూపించండి, దయపాలించండి. ఆమెను పలుగా మనం ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. ప్రాముఖ్యంగా ప్రభా రక్షణ పొందిన వారి కొరకే ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అనేకులు ప్రభా తండ్రి నాయన దినానికి ప్రభా ఎందరో ప్రభా తండ్రి నాయన నిన్ను ఎరగకనే ప్రభా తండ్రి నాయన నిన్ను చేర్చుకోకనే ప్రభాతని మరణిస్తూ ఉన్నారు నాయన. ఇది నాన్న ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభాతని. మా ప్రార్థనలు విని ప్రభావ అనేక మందిని మీరు రక్షించుకోబోతున్నారు కనుక నీకు వందనాలు. అనేక హృదయాలను ప్రభావ మీరు తెరవబోతున్నారు కనుక నీకు వందనాలు. అనేక మందిని మీరు రక్షించండి, నీకు వందనాలు. ఈరోజు ఎవరెవరైతే సువార్త వింటూ ఉన్నారో వాళ్ళ హృదయంలో మీరు కార్యం జరిగించండి అయ్యా. వారి ప్రభాతని నాయన మీరే నిజమైన దేవుడిని ప్రభాతని మీ బాప్తిస్మం పొందడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది కూడా ప్రభాతం రక్షణ పొందడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు అయ్యా. కోత విస్తారం ప్రభాతం నాయన అనేక మంది మీరు కోత కోసం వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది భారం కలిగిన వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు ప్రభాతం నాయన. సువార్థకుల ప్రభాతం లేవనెత్తబడును కాకని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. సువార్త రాజ్యవ్యాప్తి కొరకే ప్రభావ అనేక మంది ప్రభాతం రేపబడును కాకని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు ప్రభాతం నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభాతం నాయన. ఇది వరకు స్వార్థ ప్రకటిస్తూ ప్రభాతం నాయన పరిచర్లో ఉన్న వారిని దీవించండి, ఇంకా అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా మీరు బాహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. అలాగే ప్రభాతం నాయన స్వార్థ విని రక్షణ పొంది ఉన్నప్పటికీ ప్రభాతం నాయన లేఖన సారాంశమైన ఆయా బోధకు ప్రభాతం నాయన ఆయా దూరంగా ఉన్నారు. అవును తండ్రి నాయన సత్యము బహులోతుగా బహు దూరంగా ఉంది కనుక అయా దాన్ని గ్రహించే మనసు ప్రభాతం నాయన దాన్ని త్రొవి తెలుసుకునే మనసు ప్రభావ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు అయ్యా తన నాయన మీరు ఈ తరంలో ప్రభాతం మీ దాసుని చేత అయ్యా మీరు రాయించుకున్న గ్రంథాలు ప్రభాతాన్ని నాయన అయా ఆ ప్రభాతాన్ని ఆ లోతును ప్రభాతాన్ని నాయన అయా తెలుసుకుని రాసి ప్రభాత పెట్టిన గ్రంథాలను దృష్టి చదవని కూడా చేస్తూ ఉన్నాను నాయన. మన కుతంత్రాలను లయపరచమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది అయా మనసు
ఆ బుక్స్ వైపు మీరు మళ్ళించమని ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు ప్రభావ తండ్రి. అనేక మంది కూడా ఆ బుక్స్ చదివి సత్యంలోకి వచ్చుదురు కాకని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు. ప్రతి ఒక్క పాస్టర్ కానీ ప్రతి ఒక్క విశ్వాసి కానీ ప్రభావ తండ్రి నాయన కన్నులను వెలిగించమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు ప్రభావ తండ్రి నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు. అనేక మంది సర్వసత్యంలోకి రాబోతున్నారు కనుక నీకు వందనాలు. అసత్య బోధలన్నీ కాలిపోబోతున్నాయి, లేఖన విరుద్ధమైన ప్రతి బోధ కాలిపోబోతుంది కనుక నీకు వందనాలు అయా. ఆదిమ పోస్తులు చేసింది ప్రభావ తండ్రి అయ్యా, మీరు చెప్పి ఆదిమ పోస్తులు చేసిన బోధలకి అనేక మంది రాబోతున్నారు. స్తుతులు స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. ఇదిగో నాయన మీ దాసం చేత రాయించబడిన గ్రంథాలు కూడా ఇంకా అనేక భాషల తర్జుమవుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు అయ్యా. మీ దాసుడు ప్రభాతం నాయన మరి పిలుపు ఇచ్చి ఉన్నా నీకు వందనాలు. మార్చుడు దేవదర్శన దేవోత్సవ ప్రభాతం నాయన జరగబోతుంది, వేరే ప్రాంతంలో జరగబోతున్నాగా దానికి కావాల్సిన అన్ని కూడా సమకూర్చమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు అయ్యా. ప్రతి విషయాన్ని మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాను. అద్భుతంగా జరుగుటకు సహాయం దయచండి. ఎలాంటి ఆటంకాలు లేకున్నట్లుగా ప్రభాతం మీ కృప చూపించండి. దుష్టుడు పన్నంగిన అయ్యా తనైనా మన కుతంత్రాలను వేస్తున్నాము కాల్చివేస్తూ ఉన్నాను నీకు స్తోత్రాలు ప్రభాతం నాయన. గొప్ప తండ్రి గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. అది అనేక మంది కూడా అయా ప్రభాతాన్ని నాయన సర్వసత్యంలోకి రాబోతున్నారు కనుక నీకు అనేక మంది కన్నుల రోజు వెలుగబడబోతున్నాయి కనుక నీకు వందనాలు స్తోత్రాలు అయా. మీ దాసునికి అయా చక్కని ఆరోగ్యం దయచేయండి, శక్తిని దయచేయండి, బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు ప్రభాతం నాయన. గొప్ప తండ్రి కృప చూపించండి నీకు వందనాలు. మరి దానికి ఎవరెవరైతే మరి అక్కడ వెళ్ళాల్సి ఉందో ప్రభాతం నాయన మీరే వారిని ప్రభా సిద్ధపరచండి నీకు వందనాలు. అద్భుతంగా జరుగుటకు సాయం దయచేయండి. అది నన్ను గొప్ప కార్యం మేము చూడబోతున్నాం కనుక నీకు స్తోత్రాలు ప్రభాతాన్ని. వెళ్తున్న వారి ప్రయాణంలో తోడుగా ఉండండి, క్షేమం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు అయ్యో. ఫెర్మెంటేషన్స్లో ఉన్న ప్రతి సేవకుడు మీరు జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మాభిషేకం చేత నింపి ప్రభాతం మీ కృపలో భద్రపరిచి మీరు 2 రకాల పర్యంతం వరకు అయ్యా మీ ఆత్మాభిషేకం ఏమాత్రం తక్కువ కాకుండా మీ దాసులందరినీ బలపరుస్తూ ప్రభాతం నాయన అయ్యా ఒక అగ్ని జ్వాలగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. మీరు తయారు చేయమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు. ఆర్థికంగా దీవించండి మరి కుటుంబాలను ప్రభాతం నేను ఎలాంటి లోటుపాటు లేకున్నట్లుగా కుటుంబాలలో నెమ్మది కలగ చేయండి. కుటుంబం అంతా ప్రభా నేను నా ఇంటి వారు యెహోవాను సేవించినట్లుగా ప్రతి ఒక్కరు ప్రభాతం నాయన పిల్లల వరకు ప్రభాతాన్ని అందరూ కూడా మోకరించి ప్రార్థించగలగా తయారు చేయమని ప్రార్థిస్తే వారికి ఇచ్చిన సంఘాలను మీరు అభివృద్ధిపరచండి. వృద్ధిపరచని సంఘాలలో ఉన్న వారందరూ కూడా మీరు పేరు పెట్టిన జ్ఞాపకం చేసుకొని దీవించండి, అభిషేకించమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు అయ్యా. దినదినము వర్ధిల్లుటకు సహాయం దయచేయండి అయ్యా. మీరు తోడై ఉన్నారని ప్రభాతాన్ని అయా సర్వసత్యంలో ఉన్న సేవకులందరికీ మీరు తోడై ఉన్నారని ప్రపంచం అంతా తెలుసుకున్నట్లుగా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము నాయన. కొందనామం తండ్రి దావీదు అంతకంత వర్ధిల్లుతుండగా అయా సైన్యములకు అధిపతి యెహోవా తోడగా ఉన్నట్లుగా ప్రభాతాన్ని మీ దాసులు వర్ధిల్లుచుండగా ప్రభాతాన్ని నాయన అయా సర్వసత్య ప్రకటిస్తున్న సేవకులు మీరు తోడై ఉన్నారని నిరూపించుకోమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధడానికి స్తోత్రాలు ప్రభు కృప చూపించండి. ఇంకా మర్చిపోతే క్షమించండి ప్రభాతాన్ని అయినా ముందు చేయబోయే ప్రార్థనాంశాలు మీరు తోడుగా నడిపించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి ఎడబెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అదే రీతిగా దైవజనుడు దేవుడు తన దాసునికి ఇచ్చినటువంటి గ్రంథాలను బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. అవి భూలోకమంతా వ్యాపించాలి. మరి ఈరోజు మరి AI ద్వారా అనేక మంది దైవజనులు వారి యొక్క తెలుగులో మాట్లాడిన ప్రసంగాలు అన్ని దేశ భాషల్లో ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లోకి వెళ్తున్నాయి. మరి దైవజనులు ఓహరయ్య గారి యొక్క ప్రసంగాలు కూడా వెళ్ళాలని మనం ప్రార్థన చేస్తున్నాం. భూప్రపంచం అంతా కూడా కుదురుబాటు రావాలి. మరి కాలం సంకుచితమై ఉన్నది. దేవుడు అద్భుత కార్యాలు జరిగించి భూమికి తన ఆజ్ఞించువాడు ఆయనే, వేగముగా వాక్యమును వెళ్ళజేయవాడు ఆయనే. కనుక దైవజనుని యొక్క సాహిత్యం భూప్రపంచం అంతా వెళ్ళాలి. మరి అన్ని దేశ భాషలోనికి తర్జుమా చేయబడాలి. దేవుడు తన దాసుని కట్టి మంచి అభిషేకము ఆరోగ్యం అనుగ్రహించాలి. అంతకంటే ముఖ్యంగా మరి ఆర్థిక దీవెన అవసరమై ఉన్నది. ఫెర్మెంటేషన్స్లో ఉన్నటువంటి ప్రతి సావుకుని దేవుడు ఆర్థికంగా బలపరిచినట్లుగా గొప్ప ద్వారాలు ఆర్థిక ద్వారాలు దేవుడు తెరిచినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క సేవకునికి దేవుడు బ్లెస్ చేయాలి. అదే రీతిగా మంచి ఆరోగ్యము ప్రతి సేవకునికి దేవుడు దయచేయాలి. ప్రతి సంఘాన్ని అంతకంతకు వర్ధిల్లింపచేయాలి. నామకార్థంగా ఉండేటువంటి వ్యక్తులను దేవుడు సంఘంలోకి తొలగించాలి. సీరియస్ కలిగినటువంటి దైవజనులను, సీరియస్ కలిగినటువంటి విశ్వాసులనే దేవుడు మన సంఘంలో స్థిరపరచాలి. సో దేవుడి అద్భుత కార్యాలు జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క సకల అంశాలను బట్టి శశిరవణ గారు ప్రార్థిస్తుండగా మనం అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని కనపరుస్తాం. స్తోత్రము హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఒక దినమును ఉదయకాల సమయమున మీ దయగల తండ్రి నీకు వందనాలు వందనాలు. కూర్చోడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు స్తోత్రములు నాయన. ప్రభువా మేము చేసే ప్రార్థనలు మీ పాద సన్నిధికి చేరుతున్నాయని నమ్ముతున్నాం. బలముగా ప్రభువా వాటి ప్రభావం రానున్న దినములలో విశ్వసిస్తున్నాం. మీకే వందనములు స్తోత్రములు తండ్రి. మాకు ఇచ్చిన ప్రవర్తనను బట్టి వందనములు స్తోత్రములు.
తండ్రి ఆయన నడిపింపు కింద మేము ఎన్నో మేలును అనుభవిస్తున్నాము ప్రభు. అవును ప్రభు. అయ్యగారికి మంచి ఆరోగ్యము దయచేయండి, అనారోగ్యం సంపూర్ణంగా తొలగివేయండి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వారి కాలు మొదలుకొని నడినెత్తిమ వరకు ప్రభు మీరే ముట్టు స్వస్థపరచండి, సంపూర్ణ ఆమేన్. ఆరోగ్యముతో దీర్ఘాయుష్ను దయచేయమని ఆమేన్ ఆమేన్. ప్రభు అయ్యగారు రాసినటువంటి గ్రంథములు ప్రపంచంలో ఉన్న ప్రతి భాషలోనికి ప్రభు అనువదించినట్లు మీరే సహాయం చేయండి. కావలసినటువంటి వనరులను సమకూర్చండి ప్రభు. దేవా సాహిత్యం అంతా ప్రపంచమంతా ప్రభు విస్తరించి ఆమేన్ సత్యమును ప్రభు తెలుసుకొని ప్రజలందరూ తండ్రి ఏక సిద్ధాంతంలోనికి సత్యంలోనికి వచ్చినట్లు మీరే సహాయం చేయండి ప్రభు. కుదురుబాటు కాలంలో వచ్చుటకు మీరు సహాయం చేయండి ఆమేన్ ఆమేన్. తండ్రి. అయ్యగారు ప్రసంగించిన ప్రసంగాలన్నీ స్తోత్రం. ఏఐ ద్వారా ప్రభు అన్ని భాషలలోనికి తరచు మగునట్లు మీరు ఆమేన్ సహాయం ఆమేన్ చేయండి. ఆమేన్. దేవా మేము అనుకుంటూ ఉన్నాము ప్రభువా, ఎన్ని రోజులు ఏఐ లేనప్పుడు మా ఆలోచనలో ప్రభువా ఏ విధంగా ప్రపంచమంతా ఈ ప్రసంగాలు వ్యాప్తి చెందుతాయని ఒక భ్రమ ఉండేది. కానీ ఏఐ వచ్చిన తర్వాత ప్రభువా ఒక క్లిక్తో ఈ ప్రసంగాలన్నీ ప్రభువా అందరికీ చేరవేరినట్లు మీరే గొప్ప కార్యం చేయబోతున్నారు ప్రభువా. వందనములు స్తోత్రము. ఏఐకి కావాల్సిన కొనుక్కోవడానికి కావాల్సిన ధనమును సమకూర్చండి ప్రభువా. ప్రభువా ఈ ప్రసంగాలని అప్లోడ్ చేయడానికి కావాల్సిన టీంను ప్రభు మీరే సమకూర్చండి. ఆమేన్ ఆమేన్. మానవ వనరులను సృష్టించండి ప్రభువా. దేవా మినిస్ట్రీలో ఉన్న సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి దైవజనుని మీరు ముట్టండి ప్రభువా. మంచి ఆరోగ్యముతో నింపండి, ధనమును ఇవ్వండి ప్రభువా. ఆకాశ వాక్యాలు విప్పి ప్రతి ఒక్కరికి ప్రభువా ధనమును సమకూర్చండి, అప్పులు తొలగించండి. అవును తండ్రి. కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగించండి ప్రభువా. స్వార్థ వ్యాప్తి కొరకు పరిగెత్తున్నట్లు మీరే ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి. ఆమేన్. ఎవరైతే ప్రభువా పని చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారో వారిని ప్రభువా మీరే తొలగించండి తండ్రి. పనిచేసే వారికి బలమును దయచేయండి. ఆమేన్, ప్రభువా, ఆమేన్, వందనములు, ఆమేన్. స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యగారికి ప్రభువా మీరే రేపటి దినములలో ప్రభువా అద్భుతంగా అనేక దేశాలలో వాడుకోబోతున్నందుకు వందనములు. Yes, Lord. Hallelujah, వచ్చినందుకు hallelujah. వందనములు, స్తోత్రములు. ఆమేన్ ఆమేన్ ప్రభువా, ఆమేన్. మీకే వందనములు 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 స్తోత్రములు నాయన. తండ్రి ఈ ప్రార్థన విజ్ఞాపన అంతటిని మీరే విని ఆమెనని పలికినారని, రాబో దినములలో వీటికి ప్రతిఫలం దయచేయబోతున్నారని మీకే వందనములు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ మా యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ద్రోహినయ్యన్నాలో నిన్ను గాంచగా తిరిగి తీనయ్యా. ద్రోహినయ్యన్నాలో నిన్ను గాంచగా తిరిగి తీనయ్యా. ప్రేమతో నా ప్రియుడా నన్ను
హల్లెలూయా. దయగల తండ్రి, ఉదయకాల సమయంలో మీ పాదముల చెంత చేరి అనేక విన్నపాలు తెలియజేయడానికి ఇచ్చినటువంటి ధన్యత కొరకై నీకు స్తోత్రాలు అయ్యా. మరొకసారి మస్తుతులు మీరు అంగీకరించిన అందరి బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల దేవా, ఇంకెన్నో విన్నపాలు ఉన్నాయి, కృప చూపించండి. ప్రార్థనలోకి పిలుస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని నవీందర్ని బట్టి, శేషరావుని బట్టి నీకు వందనాలు. ఆన్లైన్ ద్వారా ఎందరైతే వీక్షిస్తున్నారో వారిని కూడా మీరు దీవించండి. దయగల దేవా, మీ అద్భుత కార్యాలు జరిగించండి తండ్రి. దైవజనుడు ఐజాక్ రాజుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. రేపటి నుంచి వారి దగ్గర జరగబోతున్నటువంటి ఆయా మీటింగ్స్ నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. ఆ యొక్క మీటింగ్స్ని సక్సెస్ఫుల్గా మీరు జరిగించండి తండ్రి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతిరోజు కరెంటును మీ ఆధీనం అందించుకోండి. దైవజనుని యొక్క ఆయా ఆరోగ్యాన్ని మీ ఆధీనం అందించుకోండి. వస్తున్నటువంటి విశ్వాసులను మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఏర్పాటులో ఆయా మీ ప్రత్యేకమైన కృప లైవ్ ద్వారా ఆ యొక్క సందేశాలు ప్రపంచవ్యాప్తంగా వెళ్తుండగా మీరు కృప చూపించండి. మీ అద్భుత కార్యాలు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అదే రీతిగా ప్రభువా, దైవజనుడు స్వరాజ్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే వారికి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. రవేణను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని జ్ఞాపకం చేసుకునండి, మంచి ఆరోగ్యం దయచేయండి. వారి కుటుంబంలో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ను యేసుక్రీస్తు నామంలో మీరు మాకు ఇచ్చిన అధికారం బట్టి గద్దిస్తూ బంధిస్తున్నాం. ఆ స్థలమందు పనిచేస్తున్న సకల చీకటి శక్తులు యేసు నామంలో కాలిపోవును గాక. మీ అద్భుత కార్యాలు మీరు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా గజ్వేల్ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ ప్రాంతంలో గొప్ప రివైవల్, గొప్ప ఉద్యమం నిమిత్తమే మేము ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది నశించిపోతున్నటువంటి వారు ఉన్నారు తండ్రి. అనేక మంది అన్యజనులు ఈ ప్రాంతంలో ఉన్నారు. మీరు కనికరించండి. ఈ ప్రాంతం పట్ల గొప్ప కార్యాలు మీరు జరిగించండి. మీరు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. దైవమా నీకు వందనాలు. అదే రీతిగా మరి ఎలీశ్వరవనాల కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకునండి తండ్రి. దర్శించండి బిడ్డలను. మోహనరావణుల కుటుంబాన్ని దర్శించండి, కాంతరావణుల కుటుంబాన్ని దర్శించండి. ఈ స్థలం ముందు ప్రార్థన జరుగుటకు వారిస్తున్నటువంటి అయా ప్రత్యేకమైనటువంటి కనికరం కొరకై నీకు స్తోత్రాలు. వారి కుటుంబం రక్తపు కంచెలు వేయండి అయా. మరి జరిగినటువంటి డిస్టర్బెన్స్ను యేసుక్రీస్తునామములో గద్దిస్తున్నాం. అటువంటి డిస్టర్బెన్స్ ఇంకెన్నడూ జరగకుండా మీ ప్రత్యేకమైన కంచెను మీరు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అదే రీతిగా మా పనులను మీరు జ్ఞాపకం చేసుకుని, మా వ్యాపారాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని అంతకంతకు వర్ధిల్లింప చేయండి అయా. మా యొక్క వ్యాపారం చుట్టూ కూడా రక్తపు కంచెను వేయండి, దీవించండి, ఆశీర్వదించండి. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా యొక్క కుటుంబాల చుట్టూ కూడా రక్తపు కంచెను వేయండి. మా యొక్క రాకపోకల్లో మీ రక్తపు కంచెను వేయండి. ఈ దినమంతా కూడా మీ చేతికెత్తి పడుతున్నాం ప్రభువా. మీ ప్రత్యేకమైన కాపుదల మా మనసుకు కావాలి, మా హృదయానికి కావాలి, మా కన్నులకు కావాలి అయా. మీ ఆత్మకార్యాలు జరిగించండి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కృప చూపించండి ప్రభువా. మరొకసారి కొద్దిపాటి నీ యొక్క వాక్కు చేత మమ్మల్ని మీరు బలపరచండి. నీ వాక్యం వెలుగుతో వెలుగు కలిగి ఉన్నావు. అవి తెలివి లేని వారికి తెలివిని పుట్టించుచూ అని మీరు సెలవిస్తూ వచ్చినారు. మీ వాక్యం చేత మా హృదయాల వెలుగు కమ్మని మీరే పలకండి. మీ వాక్య జ్ఞానం చేత మమ్మల్ని దర్శించండి. వాక్యమయ్యున్న దేవా, మీ ప్రత్యక్షతలు నిండుగా మీరే మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ముందున సమయాన్ని చేతికెత్తి పడుతూ ఆ వినపాలన్నీ మీరు ఆలకించి ఆవేడ పలికినందుకాయ నీ కోటాను కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనం కొద్దిసేపు దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకుందాము. ప్రేమ రుచించిన నాడే స్తోత్రం, 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 స్తోత్రం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 12
మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాను, దయచేసి ఆలకించండి. స్తోత్రం. ఒకడు మొదట బలవంతుణ్ణి బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున నుండిన వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చుని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైనటువంటి దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, పాపక్షమాపణ నిమిత్తము బైబుల్ మనకు అనేక సంగతులు తెలియజేస్తూ ఉంది. విచ్ ఈస్ ద వే ఆర్ వి రిసీవింగ్ ఫర్గివ్నెస్ ఇన్ అవర్ లైఫ్. మన పాపములు క్షమించేటటువంటి ఒక డిటర్జెంట్స్ సోప్ కంటే బలమైంది ఒక రక్తం, యేసు రక్తం ఉన్నది అనే విషయాన్ని మొదటి యోహాను పత్రికలో దైవజనుడు జ్ఞాపకం చేశాడు. క్షారముతో కడిగినటువంటి పోని పాపాలు, అంటే యాసిడ్తో కడిగిన పోని పాపాలు కూడా యేసు రక్తం చేత పోతాయి. మొదటి అధ్యాయము, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో అంటున్నాడు 9వ వచనంలో, 7 నుంచి ఉంది ఆ యొక్క ప్యాసేజ్ అని చదువుదాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడుచుకునే ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము ఏంటండి, మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మనల్ని పవిత్రులుగా చేస్తాడు, మన ప్రతి పాపమును క్షమిస్తాడు. యేసు ప్రభుల వారు ప్రతి పాపమును క్షమించేటటువంటి విలువైన రక్తాన్ని మన కొరకు చిందించినాడు. యేసు రక్తములో మన ప్రతి పాపము కడగబడుచున్నది, ఆయనకు ఆ అధికారము కూడా ఉన్నది. మార్కు సువార్త 2వ అధ్యాయంలో మన ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నాడంటే 2:10లో, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు అని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పాను. మనుష్య కుమారునికి అధికారం ఉన్నది. ఆ మనుష్య కుమారుడు ఏంటండి, తన శిష్యులకు కూడా అధికారము ఇచ్చినాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంతగా క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే మీకు ఏం లేదు, పాప క్షమాపణ లేదు. పాత నిబంధనలో పాప క్షమాపణ ఎవరికి ఉండేది కాదంటే, ఇజ్రాయెల్ జనాంగం కూడా కొన్ని సందర్భాల్లో విగ్రహారాధన చేస్తున్నారు. ఇజ్రాయెల్ జనాంగం కూడా కొన్ని సందర్భాల్లో వ్యభిచారంలో పడిపోయినారు. ఇజ్రాయెల్ జనాంగం కూడా అనేక సార్లు సాతాను యొక్క అధిపతుల కింద, రాజుల కిందకి వెళ్ళిపోయినారు, చెరపడ్డబడ్డారు. అయినా దేవుడు వారిని క్షమించినాడు. ఏంటంటే దేవుడు అయినా వారిని బాగు చేస్తూ వచ్చినాడు, వారిని స్వస్థపరుస్తూ వచ్చినాడు, వారిని చికిత్స చేస్తూ వచ్చినాడు. కానీ కోరావుకు క్షమించలేకపోయినాడు దేవుడు. ఎందుకు కోరావు క్షమించలేకపోయినాడు? ఎందుకు కయ్యూరు క్షమించలేకపోయినారు అంటే, పాత నిబంధనలనేమో క్షమించడానికి అవకాశం లేని పాపాలు కొన్ని ఉన్నాయి. కయ్యూరు పాపము క్షమించబడలేదు, కోరావు పాపం క్షమించబడలేదు, ఎన్నేమ్ర దాతన అభిరాముల పాపం క్షమించబడలేదు, సౌలు పాపం క్షమించబడలేదు. దేవుడు వారిని శిక్షించినాడు. అక్కడనేమో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తుల మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు క్షమించలేడు. దేవుని ఆజ్ఞకు లోబడకపోతే దేవుడు క్షమించలేడు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమంటుందంటే, మీరు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా కనుక మాట్లాడితే మీకు క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్న సంగతి మనకి ఎట్లా తెలుస్తుంది? ఏంటంటే, ఇక్కడ చదివిన లేఖన భాగంలో 12వ అధ్యాయంలో ఏమన్నాడు? మీరు మనుష్య కుమారుని విరోధంగా మాట్లాడితే మీకు పాపక్షమాపణ ఉన్నదేమో, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే పాపక్షమాపణ లేదు.
అంటే మరి పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడమంటే ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వ్యక్తులకు విరోధంగా మాట్లాడడం, పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడి దేవుని ప్రణాళికలో ముందుకు సాగుతున్న వారికి విరోధంగా మాట్లాడడం. ఇక్కడ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు ఫేస్ టు ఫేస్ రాడు, ఆయన విరోధంగా మాట్లాడడానికి. పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా వస్తున్నాడు ఈరోజు? ఆదిమ సంఘము 120 మంది ప్రార్థన చేసినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాడు. మరి పేతురు మీద పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పేతురులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక పేతురుకు విరోధంగా మాట్లాడడం ఏమైంది? అననీయ సఫీరులకు పాపమైంది. మీరు పరిశుద్ధాత్మకే విరోధంగా అన్నాడు. అంటే చరిత్ర మనకు తెలియజేస్తూ ఉన్నది దేవుని బిడ్డలారా. అపోస్తుల కార్యంలో మీరు గమనించినట్లయితే అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయినటువంటి సఫీరాతో ఏకమై పొలం అమ్మిన 5వ అధ్యాయం 1వ వచనంలో, భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయములో ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే, కానీ అమ్మిన తర్వాత అది నీ వశమై ఉండలేదు. ఏంటంటే ఇక్కడ ఏమన్నాడంటే వీళ్ళు పేతురు దగ్గర అబద్ధం ఆడుతున్నారు. పొలం అమ్మిన తర్వాత కొన్ని డబ్బులు దాచుకున్నారు. ఇద్దరు ఏకమై వారి మనస్సు సాతానుకు అప్పగించిన వాళ్ళు ఉంటున్నారు. సాతానుకు మనసు అప్పగించినప్పుడు మనం మాట్లాడుతున్న మామూలు మనిషే కదా, చేపలు పట్టేవాడే కదా, ఏం పర్వాలేదు, ఇవన్నీ చూస్తాడా, ఇవన్నీ ఆయనకు తెలుస్తాయా, ఆయన దగ్గర ఏమైనా స్కానింగ్ మిషన్ ఉందా మన మైండ్ను స్టడీ చేయడానికి, లేకపోతే మన దగ్గర ఎన్ని డబ్బులను చూడడానికి ఆయన కళ్ళకి ఏమన్నా స్కానింగ్ మిషన్ లాంటి పవర్ ఉందా? అంత ఆలోచించలే, సింపుల్గా అబద్ధం ఆడేశారు వాళ్ళు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కోపం వచ్చింది, వెంటనే వారిని మొత్తడం ప్రారంభించినాడు. దేవుని బిడలారా, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే ఏం లేదు, పాప క్షమాపణ లేదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే అక్కడ పైన ఒక సంగతి అంటున్నాడు, మీరు ఏంటంటే ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడలా ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. ఏంటంటే అట్లు బంధించిన ఎడలా వాని ఇల్లు దోచుకొను కదా అని చెప్పిన తర్వాత ఈ మాట అంటున్నాడు, నా పక్షంలో ఉండిన వాడు నాకు విరోధి. ఈరోజు దేవుని బిడ్డలారా, బలవంతులు అనేటటువంటి పేరు చాలామందికి ఉన్నది. యేసు ప్రభు కూడా బలవంతుడే. యేసు నామందు విశ్వాసం ఉంచిన మీరు కూడా బలవంతులై ఉన్నారు. మనం కూడా బలవంతులమే. ఒక కోణంలో మనల్ని కూడా బంధించడానికి వాడు చాలా బలం ధరించుకొని వస్తాడు సాతాను. వాడు కూడా బలవంతుడే. వాడిని కూడా మనం బంధించాలంటే ఆషామాషి విషయము కాదు. సాతానును మనం బంధించడం నేర్చుకోవాలి. 27వ వచనంలో వాని గురించి మాట్లాడుతున్నాడు. ఆ మత్తయి సువార్త 12:27లో ఏమంటున్నాడు, నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు, కాబట్టి వారే మీకు తీర్పరులై ఉందురు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం యుద్ధకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని. ఏంటంటే ఇక్కడ దేవుని బిడ్డలారా, మొదట అంతకన్నా ముందు దయ్యపు శక్తులను బంధిస్తున్న వాడుగా కనబడుతున్నాడు యేసు ప్రభుల వారు. వాటిని బంధించిన తర్వాతనే స్వార్థ ప్రకటిస్తున్న వాడుగా కనబడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు మనం గమనించాలి, ప్రతి స్వార్థలో కూడా ఈ యొక్క సంగతిని వేరు కోణములలో దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మార్కు స్వార్థను మనం గమనిస్తే ఇక్కడ కూడా అంటున్నాడు అదే సంగతి. మనం ఏం చేయాలంటే కొన్నిసార్లు బంధించడం నేర్చుకోవాలి. మార్కు సువార్త 3వ అధ్యాయము దయచేసి 26వ వచనంలో, సాతాను తనకు తానే విరోధముగా లేచిన ఎడల వాడు నిలవలేక కడతెరును. ఒకడు బలవంతుడైన వారిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట్లో చొచ్చి వాని సామాగ్రి దోచుకొన నేరడు. ఏంటంటే బంధించేలా వాని ఇల్లు సమస్త పాపములను మనుషులు చేయ దూషణ వారికి క్షమింపబడును, కానీ పరిశుద్ధాత్మ విరోధంగా చేయ దూషణ క్షమించబడదు. ఈరోజు దేవుని బిడ్డలారా, నేను మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము పరిశుద్ధాత్మ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన మనతో ఉంటున్నవాడై ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనం నడిపిస్తున్నాడు. ఇప్పుడు మనము దేవుని ఆత్మచేత నడిపించబడుచున్న వారం అంటాడు పౌలు 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రికలో.
ఆయన హోలీ గోస్ట్ మన ప్రక్కలో ఉంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడతావో జాగ్రత్తగా జీవించాలి. ఏంటండి, మనమందరం ఎట్లా నడిపించబడుతున్నామంట? పరిశుద్ధాత్మ చేత. 8వ అధ్యాయము 12-14 వచనం, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో ఏంటండి, వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. దోస్ హు ఆర్ గైడెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద సన్స్ ఆఫ్ గాడ్స్, వారు దేవుని కుమారులు. ఈరోజు మనం ఆత్మచేత నడిపించబడుతున్నాం అనే సంగతి మనకి ఎట్లా తెలుస్తుంది? ఆత్మచేత నడిపించబడడం అంటే వాక్యము చేత నడిపించబడడం. చాలాసార్లు నేను చెప్పినాను, అయ్యగారు కూడా చెప్పినాడు. ఎప్పుడైతే మనల్ని వాక్యం గైడ్ చేస్తాదో అన్ని విషయాలలో, అప్పుడు నువ్వు ఆత్మచేత నడిపించబడుతున్నట్టు. ఇక వాక్యం లేదు, మన్ను మశనం ఏం లేదనుకో, నీ మనస్సుని నడిపిస్తుంది, నీ శరీరానుసారమైన మనసు నడిపిస్తుంది. మనకు చాలా ఆప్తులుగా ఉన్నవారు నడిపిస్తారు కొన్నిసార్లు. మనకు ప్రకృతి నడిపిస్తుంది, లోకం నడిపిస్తుంది. అందుకే అంటారు లోకం పోకడలు పోతున్నాడు అంటారు. అంటే లోకం నడిపిస్తుంది. లోకంలో సబ్జనే కర్రే అపన్ బి కరింగే, అందరు చేస్తున్నారు, నేను కూడా వారిలాగానే చేయాలి, అన్నజనుల ఇష్టం నెరవేర్చాలి అంటే ఈ లోకంలో వాళ్ళు నడిపించేటటువంటి శక్తులు, వ్యక్తులు చాలామంది ఉన్నారు. నువ్వు వాక్యం చేత నడిపించబడుతున్న ఆ స్థితికి వచ్చినప్పుడు నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడుచున్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, రోజు మన యొక్క ప్రార్థన, మన యొక్క ఎజెండా అది ఏంటంటే, నేను దేవుని ఆత్మచేత నడిపించబడాలి. గళతీయులకు రాసిన పత్రిక ఏంటండి, దేవుడు ఎంత చక్కని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడో గమనించాలి. 5వ అధ్యాయం, గళతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరి 16వ వచనంలో అంటున్నాడు, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఇది ఒకదానికొకటి ఏమై ఉన్నది? విరోధమై ఉన్నది. మనం ఆత్మచేత నడిపించబడకపోతే మనల్ని పాడు చేయడానికి ఎవడో అవసరం లేదు, మన శరీరమే మనల్ని పాడు చేస్తుంది. దేవుని బిడ్డలారా, అందుకే మనకు ఎంత ఎసెన్షియల్ పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం, పరిశుద్ధాత్మను గ్రహించడం, పరిశుద్ధాత్మతో నడవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమం. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడుతున్నారు. పౌలు అంటాడు, అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం అంటాడు, అనేకులు దేవుని యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా నడుస్తున్నారు, అనేకులు సిలువకు శత్రువులుగా నడుస్తున్నారు. ఏంటండి 18వ వచనం 3:18, అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకొని ఉన్నారు, వీరిని గురించి మీతో నేను అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచ్చు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతం. దేవుడు చెప్పాడు సరే, ఎంతకాలం మీరు సిలువకు శత్రువుకు నడుచుకుంటారు, ఎంతకాలం మీరు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నడుచుకుంటారు, ఎంతకాలం మీరు సత్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటారు, ఎంతకాలము దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా నడుచుకుంటారు. చెప్పి 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 ఇక అర్థమైపోయింది, ఎంత చెప్పినా లాభం లేదురా బాబు, వారి కడిపే దేవుడు ఇల్లే స్వర్గం అన్నారు. వాళ్ళు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏదైతే చేస్తున్నారు కనుక ఇక వారిని వదిలిపెట్టేద్దామన్నాడు దేవుడు. వారి నోరు అంత శోధించబడుతున్న తిండికి కడిపే వానికి సమస్తం అయిపోయిన స్థితికి వెళ్ళిపోయినారంట కొందరు. ఇక్కడ సిలువకు శత్రువు వాడు ఏంటంటే కడుపును ప్రేమించేవాడు, తిండిని ప్రేమించేవాడు. సిలువకు శత్రువు అంటే ఏదో వ్యభిచారాలు చేసేవాడు కాదు, శరీర సుఖాలను ప్రేమిస్తున్నటువంటి వాడు ఎవడైనా, ఇట్ మే బీ ఫుడ్, ఇట్ మే బీ స్లీపింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ శరీర సుఖాల కిందకి వస్తాయి. సిలువకు శత్రువు వాడు. దేవుని బిడ్డలారా, సిలువకు శత్రువులు ఉన్నారు, పరిశుద్ధాత్మకు విరోధంగా నడిచే వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన మనుష్య కుమారుకు విరోధంగా ఏదన్నా మాట్లాడవచ్చు. చాలామంది యేసుప్రభుని తిడుతున్నారు. సోషల్ మీడియాలో మనం గమనిస్తే యేసుప్రభు ఇష్టం ఉన్నట్ల బూతులు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు పౌలు కూడా అట్లనే యేసుప్రభు పేరిట చాలా దూషణ చేసినాడు. కానీ పౌలును దేవుడు క్షమించినాడు. కానీ పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడుతున్న వారికి క్షమాపణ లేదు. అందుకే అన్ని జనులకు పరిశుద్ధాత్మ గురించి తెలియదు. యేసుప్రభుని దూషిస్తున్నారు, విమర్శిస్తున్నారు, యేసుప్రభు గురించి చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు, మళ్ళీ వారే రక్షణ పొందుతున్నారు. దేవుడు అట్లా చేస్తాడు. యేసుప్రభు విరోధంగా మాట్లాడి వాడు యేసు నమ్మేటట్లా దేవుడు చేస్తాడు. అంత శక్తిమంతుడు యేసుప్రభుల వారు. అందరికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిన్నటిదాకా వీడు యేసుప్రభుకు చాలా విరోధంగా మాట్లాడిండు కదా, వీనికి ఎట్లా దేవుడు క్షమించినా అంటే, మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడుచున్న వానికి పాప క్షమాపణ కలదు అన్నాడు.
వాడు క్షమించబడతాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫిగర్ అవతల ఉంది మన రక్షణ పొందిన తర్వాత. చాలా సెన్సిటివ్ పర్సన్ ఆయన. మనం ఆయనతో నడుస్తున్నాం. ఎంత జాగ్రత్తగా ఉండాలండి. అదృశ్య దేవుని యొక్క దృశ్యరూపమైనటువంటి యేసుప్రభుల వారి లోకానికి వచ్చిన తర్వాత చెప్పినాడు ఆయన, నేను మరలా మీదకి వస్తాను త్రూ ద హోలీ స్పిరిట్. నమ్ముదాం యేసుప్రభు మాటల్ని. దేవుడు అంటేనే అదృశ్యుడు, కనబడడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా కనబడడు. కానీ ఆయన ఉన్నాడు, నడిపిస్తున్నాడు. మన మనస్సుకు ఆయన ఆలోచనలు ఇస్తున్నాడు. మన మనస్సును పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించగలిగితే నడిపిస్తాడు ఆయన చిత్తానుసారంగా నడిపిస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, మన మనస్సును పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించాలి. అప్పుడు మన మనస్సుకు ఆయన బలం తోడవుతుంది. కనుక మనం అవతల మన విరోధి అయినటువంటి బలవంతుడైన అపవాది యొక్క కుతంత్రాలకు గ్రహించగలుగుతాం. ఆ బలవంతుని బంధించగలుగుతాం. ఆ ప్రాంతంలో గొప్ప కార్యాలు మనం దేవుని కొరకు చేయగలుగుతాం. ఈరోజు మనందరి విరోధి, సంఘ విరోధి, సత్య విరోధి, క్రీస్తు విరోధి, మనందరి విరోధి అయినటువంటి ఆ అబద్ధపు జనకుడైనటువంటి సాతాను ఒకడు ఉన్నాడు. వాడు అల్లాటప్ప కాదనే విషయాన్ని మనం గమనించాలి. వాడు బలవంతుడు కనుక పౌలు అంటాడు, మీరు బలవంతులై ఉండండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. ఎందుకు బలవంతులమై ఉండాలండి అంటే, మన విరోధి బలవంతుడు కాబట్టి. మన విరోధి బలవంతుడు. వాడెవడో వానికి తగ్గ స్టామినా మనం కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో, తుదకు మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు మీరు ఏమై ఉండండి, బలవంతులై ఉండండి. బలహీనుడు యుద్ధరంగంలో పనిచేయడు. బలహీనుడు సాతానుడు బంధించలేడు. బలహీనుడు సాతానుడు వ్యతిరేకించలేడు. సాతానుతో పోరాటం చేయలేడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనము పోరాటం చేస్తున్నాం. అవతల బలవంతుడు మన మీద దాడి చేస్తున్నాడు. మన బోధ మీద దాడి చేస్తున్నాడు. మన నాయకుడి మీద దాడి చేస్తున్నాడు. మన శరీరాల మీద దాడి చేస్తున్నాడు. మన కుటుంబాల మీద దాడి చేస్తున్నాడు. మన మనస్సు మీద దాడి చేస్తున్నాడు ఆ బలవంతుడు. వాడు ఎన్నో కోణాల్లో వాడు దాడులు చేస్తాడు. ఒకటే కోణంలో చేయడు సాతాను. ఎందుకంటే వాడు చాలా ఎక్స్పర్ట్ దాడులు చేయడంలో. మనం ఏదో మన శరీరం మీద చేస్తున్నామని చెప్పి శరీరాన్ని కాపాడుకున్నాం అనుకో, వాడు మనం కలిగి ఉన్న వ్యవస్థ మీద చేస్తాడు, మన కుటుంబం మీద చేస్తాడు, మన స్నేహితుల మీద చేస్తాడు, మన ఎవరినైనా పట్టుకుంటాడు. మనకు చుట్టుముట్టు కనెక్ట్ అయి ఉన్నవాడిని ఎవరైనా పట్టుకుంటాడు. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా, ఆ బలవంతుడు మన మీద దాడి చేస్తున్నాడు. కానీ వాడు ఓడిపోతాడు. మనం సాతాను నుంచి భయపడొద్దు. సాతాను నుంచి ఎందుకంటే వాడు ఆల్రెడీ ఓడిపోయిన మనిషి. దేవుని చేతిలో ఓడిపోయిన మనిషి. అనేక మంది దైవజనుల చేతిలో కూడా వాడు ఓడిపోయినాడు. యోసేపు చేతిలో సాతాను ఓడిపోయాడు. దానియేలు చేతిలో సాతాను ఓడిపోయాడు. పౌలు చేతిలో సాతాను ఓడిపోయాడు. మోసే చేతిలో సాతాను ఓడిపోయాడు. అబ్రహాము చేతిలో సాతాను ఓడిపోయాడు. విజయ వీరులు వీళ్ళంతా కూడా. హల్లెలూయా. అందుకే అంటాడు, విజయ వీరులా కవిలెలో, విజయ వీరుల కవిలెలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలెలో, దేవుని పేరున్నదా, ఆకాశమండలములో తిరిగే అంధకార శక్తులను గెలిచిన, అవునయ్యా, అంధకార శక్తులను గెలిచిన విజయ వీరుల కవిలెలో, విజయ వీరుల కవిలెలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ నీ పేరున్నదా.
దావీదు చేతిలో గొలియాతు ఓడిపోయినట్లుగా సాతాను మన చేతిలో ఓడిపోబోతున్నాడు. నమ్ముదాం. ఆ పాజిటివ్ మైండ్తో మనం దినంలోనికి వెళ్దాం. రండి, దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, దావీదుకి ఇచ్చినటువంటి బలమైన అభిషేకం మాకు దయచేయండి. మేము ఆ యొక్క దుష్టుణ్ణి బంధించేవారుగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవ, మీ యొక్క ప్రత్యక్షత మాకు దయచేయండి. మీరు మాతో నడుస్తున్నారు, మాకు సలహాలు ఇస్తున్నారు, మాకు బలం ఇస్తున్నారు, శక్తిని ఇస్తున్నారు. అందును బట్టి నీ కోటాను కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. మా విరోధి, నీ విరోధి, దైవ విరోధి, సత్య విరోధి అయా ఆయన అపవాదితో మనం పోరాటం చేస్తున్నాం తండ్రి. ఈ పోరాటంలో నీ బలము నాకు కావాలి. ఆ బలవంతుని బంధించడం నాకు బలం కావాలి. నా శక్తి సరిపోదు ప్రభువా, పరిశుద్ధాత్మ చేత నన్ను నింపండి. నీకు స్తోత్రాలు. వాని కుతంత్రములను గుర్తించే జ్ఞానము నాకు దయచేయండి ప్రభువా, నీకు స్తోత్రాలు. ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో అన్నావు, వాటి మేము దృష్టి పెట్టాలి. అందులో పరిశుద్ధాత్మ అభిషేకం ఎంతో ఖ్యాతి గలది. ఆత్మ సంబంధమైన జ్ఞానం ఎంతో విలువైంది. దైవ జ్ఞానం పొందినవాడు యోసేపు, ఆత్మజ్ఞానం పొందినవాడు దానియేలు, అభిషేకం పొందినవాడు దావీదు. అయ్యా, మేము అటువంటి శ్రేష్టమైన వరములను పొందుకున్న వారముగా మన విరోధి అయినటువంటి అపవాదతో పోరాటం చేయబోతున్నాం కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు చేయి విడిచే దేవుడో కాదు ప్రభువా, యుద్ధ రంగమందు మాకు సహాయము చేసే దేవుడవై ఉన్నావు. ఈరోజు సత్య విరోధులు ఎందరో ప్రభువా, సత్య సావుకుల మీద, సత్య నాయకుని మీద, సత్య బోధ మీద అనేక రకాల దాడులు చేస్తూ ఉన్నారు. యేసు నామములో ఆ సత్య విరోధులంతా నిర్వీర్యమైపోదురుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు మాయమైపోదురుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. దైవమా, మీరు దిగిరండి, మీ అద్భుత కార్యాలు జరిగించండి. నీకు స్తోత్రాలు. మరొకసారి ఉదయకాలం మీ పాదముల చెంతకొచ్చుటకి ఇచ్చిన సహాయం కొరకై నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీరు ఇచ్చిన బలం కొరకై నీకు స్తోత్రాలు. దినమంతా మమ్మల్ని కాపాడండి, మీ క్షేమం దయచేయండి. మరలా రేపటి దినమున మీ సన్నిధిలో మేము అందరం కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మెండుగా మీరే మాకు దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని, తబడ వాక్యాన్ని ఫలింపజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రవేశ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం. అపవాదికి నీ వాని క్రియలకును అనంత కోటి నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.